నాన్నగారికి విశ్వనాథ్ గారికి ఉన్న అనుబంధం అనేది ఇక దాన్ని మనం మాటల్లో చెప్పలేము. సో మీరు కూడా ఆ ఫ్యామిలీతో అలాగే ఉంటారు, ఇప్పటికీ అలాగే ఉంటుందండి. అదే అదే. సో ఒక్కసారి మళ్ళీ వాళ్ళిద్దరు అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే మీకు ఎలా ఉంటుంది అసలు? వాళ్ళిద్దరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా అసలు అదే వాళ్ళిద్దరి గురించి చెప్పమంటే అన్నదమ్ముడు అనాలా, గురు శిష్యులు అనాలా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనాలా, ఆత్మబంధువులు అనాలా, స్నేహితులు అనాలా, అంటే వాళ్ళిద్దరికి అలాంటి బాండింగ్ అండి, బాండింగ్ కృష్ణార్జునులు అనాలా. ఎందుకంటే ఒకే ప్రొడ్యూసర్కి ఇన్ని సినిమాలు ఎవరు ఆయన ఎప్పుడు చేయలేదు, అంటే కుదరలేదు కూడా. అలా వాళ్ళిద్దరికి అలా అండర్స్టాండింగ్ కూడా అలాగే ఉంది. అదొకటి అండి, బయట ఆయన చేసిన సినిమాలకి నాన్నగారితో చేసిన సినిమాలకి క్వైట్ డిఫరెంట్ అండి. మీరు చూడండి, చాలా ఆల్మోస్ట్ అంటే అంత సక్సెస్ రేట్. బయట సినిమాలకి చేసిన 4 సినిమాలు చేసిన బ్యానర్స్ కూడా ఉన్నాయి, కానీ సక్సెస్ రేట్ చూస్తామంటే మాత్రం వీళ్ళిద్దరిదే. ఆయన కూడా అన్నారు, ఆయనే అన్నారు ఆయన నోటితోటి, మా బంధం ఏంటో మాకు అర్థం కాదు, ఏమని చెప్పమంటా నాన్నగారు పరమపదించినప్పుడు మాట్లాడలేకపోయారు ఆయన. అదే అంటే భావోద్వేగంతో ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కొంచెం 2-3 మాటలు చెప్పి ఏం చెప్పమంటావు అలా. సిరిసిరిమో తర్వాత ఆయనతోటే చేద్దాం అనుకున్నారు. ఆయన డేట్స్ లేదు, ఇంకోటి చేయండి మళ్ళీ చేస్తా అన్నారు. అలాగే శంకరాభరణం తర్వాత మళ్ళీ అలాగే సీతావచల టైంలో కూడా అలాగే మంచి వెల్ విషర్ అండి ఆయన. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ నువ్వు ఓన్గా చేసుకుంటున్నావు, నువ్వు ఒక మినిమం గ్యారంటీ సబ్జెక్ట్, ఫ్యామిలీ సబ్జెక్ట్ అని చేసుకో, ఎక్స్పెరిమెంట్ వద్దు ఇప్పుడు అన్నట్టు ఆయన సలహా ఇచ్చారండి. అదే నేను బిజీగా ఉన్నాను, నువ్వు చేసుకునేది ఏదో మంచి జంజాలు ఉన్నాను నీకు. జంజాల్ గారు, నాన్నగారు, వేటూరు గారు వీళ్ళందరూ ఒక్కసారి సార్ కెరీర్స్ టర్న్ అయ్యి మొత్తం సిరిసిరిమోతో అండి. వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని నువ్వు చేయగలవు అని చెప్పి అప్పుడు నాన్నగారు జంజాల్ గారు సజెస్ట్ చేశారు, కొమ్మినేని శాస్త్రిరావు గారు మంచి సబ్జెక్ట్ ఉంది అని చెప్తే అప్పుడు ఆయన విని, జంజాల్ గారు ఆయన ఆ పిక్చర్కి ఒక హీరో అండి, సినిమాకి డైలాగ్స్ హైలైట్ అండి.